లగ్నం. ఈరోజు మనం జ్యోతిష్యంలో అత్యంత ముఖ్యమైన మూలం అయిన లగ్నం గురించి నేర్చుకోబోతున్నాం. లగ్నాన్ని కనుక మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనుకోండి, జాతకం అంతా తప్పుగా అర్థమవుతుంది. ఓకే, అసలు లగ్నం అంటే ఏమిటి? వ్యక్తి పుట్టిన క్షణంలో తూర్పు దిశలో ఉదయించే రాశి ఏదైతే ఉంటుందో అదే ఆ వ్యక్తి యొక్క లగ్నం అవుతుంది. ఇది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇది మీ జాతకంలో ఫస్ట్ హౌస్ అన్నమాట. అంటే లగ్నం మొదటి భావం. ఇది మీ శరీరాన్ని, స్వభావాన్ని, ప్రాథమిక వ్యక్తిత్వాన్ని అంటే మీ యొక్క పర్సనాలిటీని గురించి సూచిస్తుంది. లగ్నం ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అంత ముఖ్యము అంటే అది శరీర నిర్మాణాన్ని తెలియజేస్తుంది, మీ దేహ ఆకృతిని తెలియజేస్తుంది. అది సహజ వ్యక్తిత్వాన్ని అంటే మీ యొక్క నిజస్వరూపం ఏదైతే ఉందో, మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా స్పందిస్తారు, మీ నిజస్వరూపాన్ని తెలియజేసేదే మీ లగ్నం. మొత్తం జాతక బలం లగ్నంపైనే ఆధారపడి ఉంటుంది అనమాట. మొత్తం మీ జీవన శైలి, నిర్ణయాలు, అలవాట్లు అన్నీ లగ్న స్వభావంతో నిర్ణయించబడి ఉంటాయి, లింక్ అయి ఉంటాయి. మీ మైండ్ అండ్ బాడీ కనెక్షన్ ఏదైతే ఉందో, ఆరోగ్యం, ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మీ లగ్నం ద్వారానే మీకు ప్రాథమికంగా సూచించబడతాయి. ఓకే, సో ఇప్పుడు మీకు లగ్నానికి రాశికి తేడా కూడా చెప్తాను ఇదే ఎపిసోడ్లో. లగ్నం అంటేనేమో శరీరం, వ్యక్తిత్వం, రాశి అంటేమో మనస్సు, భావోద్వేగాలు. ఓకే, లగ్నము ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతుంది, రాశి ఏమో 2.5 రోజులకు ఒకసారి మారుతుంది. ఓకే, అండ్ లగ్నం ఏమో ఈ 12 భావాల నిర్మాణము ఈ లగ్నం పైనే ఆధారపడి ఉంటాయి. రాశి ఏమో భావోద్వేగ స్వభావం మాత్రమే సూచిస్తుంది. ఓకే, సరే, లగ్నం ఎలా కనుగొంటారు అంటే చాలా సింపుల్. మీ యొక్క జన్మ తేదీ, జన్మ సమయము, జన్మస్థలం, ఈ 3 వివరాలు చాలా అవసరం అనమాట. ఎందుకంటే జన్మ సమయం ఏదైతే ఉందో, పుట్టిన సమయము, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10-15 నిమిషాల తేడా వచ్చినా కూడా మీ యొక్క లగ్నం అనేది మారిపోతుంది. ఒక్కోసారి లగ్న సంధిలో పడవచ్చు. ఒక 2 నిమిషాల తేడాతో కూడా, 1 నిమిషం తేడాతో కూడా లగ్న సంధిలో పడవచ్చు. లగ్నం మారుతున్న టైంలో పుట్టిన అవి చాలా రిస్కీగా ఉంటాయి అనలైజ్ చేయడానికి. సో మీ జన్మ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి లగ్నం యొక్క ఒక బేసిక్ లక్షణాలు అనేవి నేను ఇక్కడ బేసిక్గా తెలియజేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు అన్ని లగ్నాల గురించి, ఒక్కో లగ్నం గురించి పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లెసన్లో మాత్రం 12 లగ్నాల గురించి ఒక బేసిక్ పాయింట్ అనే చెప్తాం. మేషలగ్నంలో పుడితే ధైర్యము, ముందుండే స్వభావం ఉంటాయి. వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి స్థిరత్వం, ప్రేమ, పాత ఆచారాలని ఫాలో అవ్వడం అనే స్వభావం ఉంటుంది. మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి కమ్యూనికేషన్, మార్పులకు అలవాటు పడడం లాంటి స్వభావాలు ఉంటాయి. కర్కాటక లగ్నం అయితే భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. సింహలగ్నం వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం కూడా అధికంగా ఉంటుంది. కన్యా లగ్నం వాళ్ళకి విశ్లేషణ చేసే తత్వం ఉంటుంది. తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి బ్యాలెన్స్, అందం, సామాజికత అనేది ఉంటుంది. వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి లోతైన ఆలోచన ఉంటుంది, రహస్యతత్వం ఉంటుంది, సడన్ మార్పులు అలాంటివి అనేవి ఉంటాయి వాళ్ళకి. ధనస్సు లగ్నంలో జన్మించిన వాళ్ళకి స్వేచ్ఛ, ఆధ్యాత్మికత ఉంటుంది. మకర లగ్నంలో జన్మించిన వారికి క్రమశిక్షణ ఉంటుంది, కష్టపడే స్వభావం ఉంటుంది. కుంభలగ్నం వాళ్ళకి స్వతంత్రత, ఏదో అన్నిటినీ మార్చాలి అనే తపన అనేవి ఉంటాయి. మీన లగ్నంలో జన్మించిన వారికి సున్నితత్వము, ఆధ్యాత్మికత అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, రాశి వేరు, లగ్నం వేరు. ఓకే, ఒక రాశిలో పుట్టిన వాళ్ళు మరో లగ్నంలో పుట్టొచ్చు. అంటే ఇప్పుడు మేషరాశిలో పుట్టారు, తులా లగ్నంలోనో జన్మించవచ్చు. మిథున రాశిలో పుట్టారు, ధనుర్ లగ్నంలోనో జన్మించవచ్చు. ఎందుకు? రాశి అనేది 2.5 రోజులకు ఒకటి మారుతుంది, లగ్నం అనేది 2 గంటలకు ఒకటి మారుతుంది. అందుకే ఈ ప్రపంచంలో ఏ 2 వ్యక్తులు కూడా ఒకేలాగా ఉండరు. ఓకే, లగ్నం ద్వారా ఫలితాలు ఎందుకు మారుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకే రాశి ఉన్న లగ్నం మారితే జాతకం పూర్తిగా మారిపోతుంది కదా. కెరీర్, వివాహము, ఆరోగ్యము అన్నిటికీ లగ్నమే బేస్. లగ్నాధిపతి బలం ఎక్కువ అయితే జీవితం స్థిరంగా ఉంటుంది. సో ఇవాల్టి లెసన్లో నేను మీకు లగ్నం యొక్క ప్రాముఖ్యత గురించి మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. వచ్చే లెసన్ నుంచి మీకు నేను మేషం నుంచి మీనం వరకు అన్ని లగ్నాల యొక్క ఒక్కొక్క లగ్నం గురించి, వాటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి, సంపూర్ణ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు తెలియజేస్తాను.